నన్నిలా కట్టేసింది నువ్వేనా? అవును, నేనే. నీకన్నా పిచ్చి కింద కొట్లిప్పు. అయితే నిజం చెప్పిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను. ఏ నిజం? నా బావని ఎందుకు చంపించావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోర్ముయ్. నా కళ్ళ ముందు నా జీవితాన్ని కాల్చేసి ఇప్పుడు అమాయకురాల్లా నటిస్తే నమ్మేస్తాననుకున్నావా? అయ్యో, నువ్వు నమ్మకపో. నిజంగా నాకేం తెలీదు. నీకన్నీ తెలుసు. నీ పగంతా నా మీద కదా, కానీ నేను ప్రేమించిన మనిషిని చంపేశారు. నన్ను బ్రతికున్న శవంలా మార్చేశారు. ఇప్పుడు కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. కానీ నీకంతా తెలుసు. భూమి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు భూమి. పిచ్చి నా కాదు, నిజం బయట పడిపోతుందని నీకే భయం. విను అపూర్వ, మా నాన్న నిన్ను ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటావా అని నన్ను అడిగినప్పుడు నేను వద్దని చెప్పుంటే మా నాన్న నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేసేవాడు. కానీ నిన్నెందుకు ఇక్కడే ఉండనిచ్చానో తెలుసా? సాటి ఆడదానివని, అయ్యో పాపమని మాత్రం కాదు. నీ నాటకాలు బయట పెట్టడానికి, నువ్వు సూర్య కలిసి చేసిన కుట్రని నీ నోటితోనే ఒప్పించడానికి. ఏంటి ఒప్పుకునేది? నేనే ఒప్పుకోను. ఒప్పుకుంటావ్? ఒప్పుకోను. ఒప్పుకుంటావ్? లేదు. ఒప్పుకోకపోతే ఇవాళ పామొచ్చింది, రేపు ఇంకొకటి వస్తుంది. నువ్వు కన్ను మూసినా గండమే, కన్ను తెరిచినా గండమే. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, అడుగు తీసి అడుగు వేసినా నీకు అనుక్షణం గండాలే వెంటాడతాయి. నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అంతటితో నిన్ను వదిలేస్తాననుకోకు. నిన్ను మాత్రం వదలను. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, జరిగేది ముందే చెప్తున్నాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పాము కాటు వల్ల చచ్చిపోవడం కంటే మనస్సాక్షి వేసే కాటు వల్ల బ్రతకడం చాలా కష్టం. ఇక నుంచి నీకు ఆ కష్టం ఎలా ఉంటుందో చూపిస్తాను.